సాష్టాంగ నమస్కారం గురించి మనం కొద్దిగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అష్టాంగ నమస్కారాన్నే సాష్టాంగ నమస్కారము అని అంటారు. సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి ఉన్నటువంటి 8 అంగాలతో నమస్కారము చేయుట అని అర్థం. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వజసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగైరితః. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉరితైరితః. ప్రణమోష్టాంగ ఈరితః. అష్టాంగాలు అంటే ఏమిటి? ఉరస అంటే తొడలు, శిరస అంటే తల, దృష్ట్య అనగా కళ్ళు, మనస అనగా హృదయం, వచస అనగా నోరు, పద్భ్యాం అనగా పాదాలు, కరాభ్యాం అనగా చేతులు, కర్ణాభ్యాం అంటే చెవులు. ఇలా 8 అంగములతో కూడి నమస్కారం చేయాలి. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకొని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనుక ఉండి చేయాలి. ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటప్పుడు ఛాతి నేలకు తగలాలి. శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటప్పుడు నుదురు నేలకు తాకాలి. దృష్టితో నమస్కారం చేసేటప్పుడు కనులు 2 మూసుకొని మనం ఏ దేవునికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి. మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయటం కాకుండా మనసు పూర్తిగా చేయాలి. వచస నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి. అంటే ఓం నమః శివాయ అని అంటూ నమస్కారం చేయాలి. పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో 2 పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి. కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి. జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు 2 మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్ళు ఈ పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతోంది. పూజ పూర్తయిన తర్వాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురు పడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. 100 యజ్ఞాలు చేయటం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు పొందుతారు అని శాస్త్ర వచనం. సర్వే జన సుఖినో భవంతు.